బ్రో సినిమా ఎట్లా మంచిగా ఉందా బ్రో? సినిమా చూడనీకి అయితే చాలా బాగుంది. కాకపోతే ఇది ఇప్పుడు రావాల్సిన స్టోరీ కాదు. ఒక 5 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు వచ్చేదంటే సూపర్ హిట్ అయ్యేది. కాకపోతే ఇప్పటికి మాత్రం ఓకే నార్మల్. రామ్ చరణ్ గురించి అయితే చూడొచ్చు. ఇక శంకర్ అంటే ఇక అయిపోయింది, అవుట్డేటెడ్. సాంగ్స్ మాత్రం కిరాకు ఉన్నాయి, ఒక్కొక్కటి వేరే లెవెల్. కాకపోతే సాంగ్స్ ఏమి వేయలేదు. ఓకే డ్యాన్స్ మాత్రం చింపేసిండు. ఇక ఓవరాల్ మూవీ అయితే చూడొచ్చు. ఓకే రామ్ చరణ్ యాక్టింగ్ మస్తున్నది సినిమా. అంతేనా? మీ శంకర్ డైరెక్షన్ ఎక్సలెంట్ బాగుంది. బ్రో ఎట్లా అనిపించింది సినిమా? మస్తు అనిపించింది, సూపర్ హిట్. పాటలు రామ్ చరణ్ యాక్టింగ్ ఇట్లా ఫైట్ సీన్స్ ఏమనిపించింది? సూపర్ హిట్ అన్న సూపర్ నాన్న సూపర్ బాగుందా? సూపర్ ఫైటింగ్ ఎట్లా ఉంది రామ్ చరణ్? ఫైటింగ్ హైలైట్ మరి సంక్రాంతికి వచ్చింది కదా గేమ్ చేంజర్. ఈ సంక్రాంతికి గేమ్ చేంజ్ చేస్తా అంటావు మరి? చేస్తుంది పక్క. ఎలా ఉందన్న సినిమా సూపర్ బాగుంది. ఇప్పుడు లేదనుకున్నాం కానీ సినిమా చూసిన తర్వాత అయిపోతుంది. అంటే ఇంటర్వ్యూల్ సీన్ బాగుందట కదా క్లైమాక్స్. అన్ని సూపర్ శంకర్ డైరెక్షన్ మరి ఆ మార్క్ ఉందన్న? అంటే మరి అప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావడం వల్ల అంతా లేదు కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది. అందరి మైండ్లో అదే ఉన్నది. ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు సినిమా తీసింది. అంటే సినిమాలో విలన్ పాత్ర సూర్య గారిది కానీ ఎక్సలెంట్ ఉన్నది. సూర్య గారి పాత్ర మాత్రం ఫైట్స్ ఎలా అనిపించింది అన్న? బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. సినిమా కూడా బాగుంది, స్టోరీ బాగుంది సినిమాది. అసలు సినిమా అంటే నెగిటివ్ టాక్ ఇస్తున్నారు కానీ అంత ఏం లేదు. నెగిటివ్ టాక్ ఇచ్చే అంత ఏం లేదు. సినిమా బాగుంది, అందరూ చూడండి సంక్రాంతి కోసం. థ్యాంక్ యూ బ్రో. మంచిగా ఉంది. శంకర్ డైరెక్షన్ మంచిగా నచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది, ఎక్సలెంట్. పాటలు పాటలు సూపర్. ఓకే సూపర్ ఎక్సలెంట్. పాటలు మాత్రం ఓకే. సినిమా స్టోరీ ఉన్నది. థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది స్టోరీ? ఓకే కొంచెం పర్లేదు. ఓకే బ్రో పర్లేదు. అంటే శంకర్ డైరెక్షన్ ఆ మార్క్ అందుకుందా లేదు సినిమా? పర్లేదు ఓకే. ఎట్లా అనిపించింది సినిమా? చూసారండి, ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? రామ్ చరణ్ 100% RRR స్టార్టింగ్ స్టేజ్ అప్పుడు ఏంటంటే చిరుత నుండి ఇప్పటికి బాగా డిఫరెంట్. ఆస్కార్ లెవెల్లో వెళ్ళాడు కదా, అతనికి నో కామెంట్స్. 100% న్యాయం చేసిన పాత్రకు, ఏ పాత్రకైనా న్యాయం చేస్తాడు. శంకర్ డైరెక్షన్లో వచ్చిన 3 సంవత్సరాల తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ సినిమా కదా, మీరు ఆ స్థాయిని అందుకుందా సినిమా? మరి ఆ స్థాయిని అందుకోదు, 80% మాత్రం అందుకుంది. చరణ్ యాక్టింగ్ ఎట్లా ఉంది సినిమా? చరణ్ యాక్టింగ్ 100%. ఇంకోటి SJ సూర్య యాక్టింగ్ నవ్వుతున్న భవిష్యత్తు. ఎట్లా అనిపించింది సినిమా? ఏమనిపించింది? చూసిన మంచిగా బాగానే యాక్టింగ్ ఎట్లా ఉంది రామ్ చరణ్? చాలా బాగా చేశారు. శంకర్ డైరెక్షన్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఇంటర్వ్యూలకు వచ్చే సీన్ బాగుందట? బాగుంది. పర్లేదన్న సూపర్. ఓకే నేను ఒప్పుకుంటాం. సంక్రాంతికి గేమ్ చేంజర్లోకి వచ్చిండు కదా మరి రామ్ చరణ్, మీకు గేమ్ చేంజర్ చేస్తాడనిపిస్తుంది? చేస్తారు డెఫినెట్గా. ఈ సంక్రాంతి బరిలో నిలిచిందంట సినిమా? నిలిచింది పక్క. ఇంటర్వ్యూలో వచ్చే యాక్టింగ్ సీన్ బాగుందట? పర్లేదు ఓకే. ఓవరాల్గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? 19 ఇస్తారు. థ్యాంక్ యూ. నచ్చలేదు సినిమా? పొలిటికల్. ఎంత రేటింగ్ ఇస్తాను సినిమాకి? 3.5 ఇవ్వచ్చు. ఎట్లా అనిపించింది సినిమా? సూపర్ ఉన్నా. చూసినా ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది? క్లైమాక్స్ ఎట్లా ఉంది? ఎలా అనిపించింది సినిమా? సినిమా చాలా బాగున్నది, మస్తు ఉన్నది సినిమా. పాటలు గిట్టలు బాగుంది. సినిమా ఎలా అనిపించింది మీకు? చాలా బాగున్నది సినిమా, మంచిగా అనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లుంది? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగున్నది, మస్తు ఉన్నది. ఫైట్ గీటు చాలా బాగున్నది. ఇది ఒకటి. అంటే శంకర్ తన డైరెక్షన్ మార్క్ అందుకున్నాడా మరి చాలా రోజుల తర్వాత? చాలా రోజుల తర్వాత సినిమా తీసినందుకు చాలా బాగా అనిపించింది, మస్తు ఉన్నది. యువతకు నచ్చుతుంది ఆ సినిమా? ఖచ్చితంగా నచ్చుతుంది, అంతా అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా మస్తు ఉన్నాయి, ఓ వెరైటీ ఉన్నాయి. సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. ఇంటర్వెల్ వచ్చే సీన్ బాగుంటుందట కదా? ఆ ఒంటరిపల్లి వచ్చే సీన్ మాత్రం చాలా బాగున్నాయి. అది ఎటువంటి దాంట్లో లేదు, దీంట్లో బాగున్నది. ముఖ్యంగా ఆడియన్స్కి నచ్చుద్ది అంటారా? ఆడియన్స్కి నచ్చుతుంది, కంపల్సరీ నచ్చుతుంది. ఇది ఈ సంక్రాంతికి గేమ్ చేంజ్ చేశాడా మరి? చేశాడు, కంపల్సరీ చేస్తాడు. థ్యాంక్ యూ. మూమెంట్స్ అండ్ బాయ్. అయితే హైలైట్ అన్న. సెకండ్ హాఫ్ అయితే హైలైట్. ఆ స్టోరీ ఎలా ఉందన్న? స్టోరీ హైలైట్, మొత్తం హైలైట్, సూపర్ హిట్. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? సాంగ్ కూడా హైలైట్ అనిపించింది. అది కొరియోగ్రఫీ మొత్తం సాంగ్ కూడా హిట్ ఉన్నాయి. మూవీకి ఎంత రేటింగ్ ఇస్తున్నారన్న? అంత తెలియదు కానీ మనకు సినిమా ఓవరాల్గా అయితే బాగుందా? బాగుంది చూడవచ్చు.